సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ 1055 మైనింగ్ సర్దార్ డిప్యూటీ సర్వేయర్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి అర్హత వచ్చి 10వ తరగతి డిప్లొమా డిగ్రీలతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష నియామకాలు ఉంటాయి. రాత పరీక్షతో నియామకం జరుగుతుంది. మైనింగ్ దీంట్లో వచ్చి పోస్టులు ఏంటంటే పోస్టులు వాటి అర్హతలు తెలియజేస్తాను. ఫస్ట్ మొదటి పోస్ట్ వచ్చి మైనింగ్ సర్దార్ T&C గ్రేడ్ సి. ఈ పోస్ట్ ఖాళీలు వచ్చి 517 ఖాళీలు ఉన్నాయి. దీనికి అర్హతలు వచ్చి 10వ తరగతి ఉత్తీర్ణత, మైనింగ్ సర్దార్ సర్టిఫికేషన్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ కాంపిటేటివ్ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత రెండో పోస్ట్ వచ్చి డిప్యూటీ సర్వేయర్ T&C గ్రేడ్ సి మైనింగ్. దీంట్లో 43 పోస్టులు ఉన్నాయి. దీనికి వచ్చి అర్హతలు 10వ తరగతి మైన్ సర్వీస్ ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటీషన్ ఉండాలి. మూడో పోస్ట్ వచ్చి అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రిక్స్ గ్రేడ్ సి పోస్టులు ఇవి. వీటిలో ఖాళీలు 435 ఖాళీలు ఉన్నాయి. అర్హత 10వ తరగతి 3 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా. వీటిలన్నింటినీ ఎంపిక విధానం ఏ విధంగా ఎంపిక చేస్తారంటే వీటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఉంటుంది. దీనికి ప్రశ్నపత్రం వచ్చి ఇంగ్లీష్, హిందీ 2 భాషల్లోనూ ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చి 80 ప్రశ్నలు టెక్నికల్ నాలెడ్జ్ పై ఉంటాయి. సెక్షన్ బిలో జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్, కోల్ ఇండియా లిమిటెడ్, సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంబంధించి 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఇస్తారు. ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉండవు. CBT ఎగ్జామ్ పూర్తి వివరణ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే వెబ్సైట్లో చూడండి, పూర్తిగా వివరంగా ఇచ్చారు. వాటిని బాగా చదువుకుంటే సరిపోతుంది. CBTలో అర్హత పొందడానికి జనరల్ EWSలకు 45% మార్కులు రావాలి. OBC ECMలకు 40% మార్కులు రావాలి. SC STలు అయితే 35% మార్కులు సాధించాలి. ఈ CBT ఫలితాలు వచ్చి సంస్థ వెబ్సైట్లో ప్రకటిస్తారు. తర్వాత వైద్య పరీక్షలు చేసి కేటగిరీల వారీగా వాళ్ళని ఎంపిక చేస్తారు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. వివరాలకు వస్తే ఈ వయసు, టైము, ఈ వివరాలు వస్తే 8/4/2026 నాటికి 18-30 ఏళ్ళలోపు ఉండాలి. SC STలకి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి వచ్చి 10 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దరఖాస్తు ఫీజు వచ్చి మహిళలు, SC STలకు, దివ్యాంగులకు ఏం ఫీజు లేదు. జనరల్, OBC, EWSలకు 1180 రూపాయలు ఫీజు ఉంది. ఈ జాబ్లో చేరితే వచ్చే నెలసరి వేతనం వచ్చి 47,330 రూపాయలని వెబ్సైట్లో ఇచ్చినాడు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చి 14వ తేదీ 5వ నెల 2026. దీన్ని ఇందులో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ మీకు కింద స్క్రోల్ అవుతుంది, అందులో అప్లై చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్, జాబ్స్ రిలేటెడ్ కంటెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ అండ్ రెగ్యులర్ అన్ని డైలీ విషయాలను ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంటే అందిస్తాను.